నేను ప్రవర్తించే విధానం దేవునికి అంగీకారమేనా? చూసి, ద వర్డ్ ఈస్ గివింగ్ యూ లైట్, ద వర్డ్ ఈస్ నాట్ ప్రెషరింగ్ యూ టు డూ వాట్ ఈస్ రైట్. ఇట్ ఇస్ టూ డిఫరెంట్ థింగ్స్. ప్రెషర్ అన్నది రా 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 ఈడ్చుకుని వెళ్తా. దేవుడు రా ఈడ్చుకుని వచ్చాడు మిమ్మల్ని దగ్గరికి, మర్ర 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 మర్ర. చాలా మంది దగ్గర మతం అంటే మనం ఒప్పుకోము. ఎందుకు? ఎవరిని మార్చలేడు రా బాబు. ఎవడన్నా కొంతమంది ఉంటారులే, ఇదిగో డబ్బులు ఇచ్చి మార్రా అంటే తీసుకున్నాడు ఏంటి తలతెక్కడా. నీకేంటి, నేను క్రైస్తవుని చెప్తా, నాకు 10,000 ఇస్తావా? చెప్పుకొచ్చా, నేను క్రైస్తవుని ఇచ్చాయి డబ్బులు, పోయి తాగుతాడు. క్రైస్తవుడు అయిపోయాడా? హృదయ శుద్ధి లేకనా, రక్షణ లేకనా, మారు మనసు లేకనా, నిజంగా పాపాలు ఒప్పుకోకనా, బ్రతికే విధానాన్ని మార్చుకోకనా క్రైస్తవుడు ఎలాగవుతాడు? ఎందుకంటే క్రైస్తవత్వం అంతానే తన్ను తాను ఉపేక్షించుకుని, డినై హిమ్సెల్ఫ్ డైలీ, డినైయింగ్ యువర్ సెల్ఫ్.